ఒక సైబీరియన్ హుస్కీ జాతి శునకం తీవ్ర అస్వస్థతకు గురి అయ్యి అపస్మారక స్థితిలోకి రావడంతో బాపట్ల జిల్లా కారంచేడు మండల పశు వైద్యాధికారి డాక్టర్ భాగ్యరాజును చీరాల గ్రామానికి చెందిన శునకం యజమాని సంప్రదించారు. దాంతో పరిస్థితి తెలుసుకుని వెంటనే చీరాల వెళ్లిన పశు వైద్యాధికారి డాక్టర్ భాగ్యరాజు శునకాన్ని పరిశీలించి రక్త పరీక్షలను నిర్వహించారు. 2.5% హెమోగ్లోబిన్ రక్త శాతం మాత్రమే కలిగి ఉండి ప్రాణాంతక రక్తహీనతతో పాటు ఈకానిస్ ఇన్ఫెక్షన్ మూలంగా ఈ పరిస్థితి సంభవించిందని గుర్తించి పెట్ ఓనర్కు పరిస్థితి వివరించి వారి సహకారంతో చీరాలలోని ఓ ప్రైవేట్ పెట్ క్లినిక్లో వేరే ఆరోగ్యవంతమైన లేబర్ రికవరీ స్థానిక శునకం నుండి రక్తాన్ని సేకరించి జబ్బుపడిన సైబీరియన్ జాతి శునకానికి రక్త మార్పిడి చేయడం ద్వారా దానిని ప్రాణాపాయం నుంచి సత్వరమే రక్షించారు. కాగా చికిత్స అనంతరం నేడు సదరు శునకం అపస్మారక స్థితి నుండి లేచి నడిచి ఇంటికి వెళ్లే పూర్వస్థితిలో ఆరోగ్యం మెరుగుపడిందని కారంచేడు మండల పశు వైద్యాధికారి డాక్టర్ భాగ్యరాజ్ వివరించారు. సైబీరియన్ హస్కీ జాతికి చెందినటువంటి శునకం ఒకటి అపస్మారక స్థితిలో తీసుకురావడం జరిగింది. దాన్ని పరిశీలించిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అది సివియర్ టిక్ ఇన్ఫెస్టేషన్ వల్ల వచ్చినటువంటి ఒక టిక్ ఫీవర్ వల్ల బాధపడుతూ ఒక ప్రాణాంతకమైనటువంటి అనీమియా స్థితికి చేరుకుందని, టెంపరేచర్ చూసిన పిదప 104.7 డిగ్రీలు ఉండడం, అలాగే రక్త నమూనా సేకరించి ల్యాబ్ టెస్ట్ చేయించిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే 2.5 హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ మాత్రమే కలిగి అది ప్రాణాపాయ స్థితిలో ఉందని గుర్తించడం జరిగింది. అదే విషయాన్ని కారంచేడు ఏఎస్ఐ గారు, అంటే ఈ యొక్క పెట్కి సంబంధించినటువంటి పేరెంట్ గారికి వారి పిల్లలకు వివరించడం జరిగింది. వాళ్ళు సత్వరమే దాని యొక్క తీవ్రతను అర్థం చేసుకుని ఏం చేయాలో అనే విషయం తెలుసుకుని రక్త మార్పిడి మాత్రమే ఏకైక మార్గం అని తెలుసుకుని దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను సత్వరమే చేశారు. తద్వారా డాగు మనం ఊహించిన దానికంటే చాలా భిన్నంగా రక్త మార్పిడి అయిపోయిన వెంటనే అపస్మారక స్థితి నుంచి బయటకు వచ్చి తనకు తానుగా నడుచుకుంటూ వెళ్ళిపోవడం చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది నాకైతే. ఈ సందర్భంగా మా పశుసంవర్ధక శాఖ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారికి, డిప్యూటీ డైరెక్టర్ గారికి, ఇలాంటి ఎమర్జెన్సీ సందర్భంలో క్లినికల్గా సర్వీస్ చేసేవారికి ఎంతో తోడ్పాటు, సహాయ సహకారాలు అందించేటువంటి మా అసిస్టెంట్ డైరెక్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు. అలాగే నాకు చదువు చెప్పినటువంటి నా గురువులందరికీ, మరి ముఖ్యంగా ఇలాంటి ఎమర్జెన్సీ క్రిటికల్ కండిషన్స్లో ధైర్యంగా ఎలా రిస్క్ తీసుకోవాలో నాకు నేర్పినటువంటి నా గురువు గారు మక్కిన శ్రీని గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కారంచేడు వెటర్నరీ డాక్టర్ ఆనంద భాగ్యరాజ్. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా మన్నించాలి, అదేంటంటే రక్తం అవసరమే, రక్తం ఎక్కించడం దాని యొక్క క్రిటికల్ సిచ్యువేషన్ బట్టి రక్త మార్పిడి అవసరమే, కానీ అందుకు కావాల్సిన పరికరాలు అని అనిపించినప్పుడు అది రాత్రి సమయం కావడం, అవి ప్రొక్యూర్ చేయడానికి వేరే టౌన్కి వెళ్తే తేవడానికి కూడా సమయం లేకపోవడం, పేషెంట్ ఏమో 2.5 హిమోగ్లోబిన్ కలిగి ఉండి ప్రాణాపాయ స్థితిలో ఉండడం, ఇలాంటి సిచ్యువేషన్స్లో చీరాల బ్లడ్ బ్యాంక్ వారు అడిగిన వెంటనే పరిస్థితిని అర్థం చేసుకుని రక్తాన్ని సేకరించే బ్యాగ్ను మరియు మార్పిడికి కావాల్సినటువంటి ఐవీ సెట్ను అందించడం జరిగింది. అలాగే 2 సంవత్సరాల వయసున్న ఒక ల్యాబ్ డాగ్ యొక్క పేరెంట్స్ కూడా ధన్యవాదాలు. వారు ఎంత ధైర్యంగా ముందుకొచ్చి రక్తాన్ని ఇవ్వడానికి వారి యొక్క పెట్ని మాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్.